అంటే సంగీత సూత్రం పుస్తకంలో 20వ పేజీలో ఈ యొక్క కార్డ్స్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాను బట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. 2 రకాల ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి. ఒకటి మేజర్ ఫ్యామిలీస్, రెండోది మైనర్ ఫ్యామిలీస్. ఈరోజు మేజర్ ఫ్యామిలీస్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటంటే కొన్ని కార్డుల సముదాయాన్ని ఫ్యామిలీ కార్డ్స్ అంటారు. మనము 3 నోట్స్ ప్రెస్ చేస్తే ఇది కార్డ్ అన్నాం. ఇది టెక్నికల్గా దీన్ని ట్రయాడ్ అంటారు. కానీ మనకి కార్డ్ అని అలవాటు అయింది కాబట్టి మనం కార్డ్ అని పిలుస్తాం. ఇటువంటి కార్డ్స్ సముదాయమును మనము ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి సి మేజర్ మీద కొన్ని పాటలు ఉంటాయి, డి మేజర్ మీద కొన్ని పాటలు ఉండొచ్చు. ఇలాగా ఈ 12 నోట్లు ఏమైతే ఉన్నాయో 12 నోట్ల మీద డిఫరెంట్ సాంగ్స్ ఉంటుంటాయి. ఈ 12 నోట్స్ సంబంధించిన కార్డ్స్కి సపోర్టివ్గా ఫ్యామిలీ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి మన పూర్తిగా ఈ ఫ్యామిలీ కార్డ్స్ ఎలా వస్తాయంటే, ఉదాహరణకి సి ఉందనుకోండి, సి మేజర్, డి మైనర్, ఈ మైనర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్, బి డిమినిష్ అని ఇన్ని కార్డ్స్ అనేవి ఈ సి మేజర్ ఫ్యామిలీలో పడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ వే డికి, ఈకి అన్ని కార్డ్స్ కూడా ఇదే విధంగా పడుతూ ఉంటాయి. ఓకే, ఉదాహరణకి ఒక పాట నేను చెప్తాను. శుద్ధుడా గరుడా రాక్షకుడా, చూసారా ఎలా ముందుకెళ్తూ ఉన్నాయో? ఇలాగ ముందుకెళ్ళే పాటలు ఉంటుంటాయి. అదేవిధంగా కొన్ని పాటలు నా ప్రాణమా సన్నతించమన్న పాటలు కూడా నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామములో పరిశుద్ధ నామములో అంతరంగ సమస్తమా సన్నుతించుమా, ఇలాగ ముందుకెళ్తాను. చూసారా? ఈ ఫ్యామిలీ కార్డ్స్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించుకోవడానికి, మనం పాడుతుంటే సపోర్టివ్గా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో అయితే మొత్తం ఫ్యామిలీ కార్డ్స్ అన్నీ కూడా ఒకేసారి చెప్పడానికి వీలు పడుతుంది. కానీ ఒక సి మేజర్ ఫ్యామిలీ అనే ఒక ప్యాటర్న్ మీకు తెలియజేస్తాను. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైతే మిగతా అన్ని కార్డ్స్ కూడా మీరు సొంతంగా చేసుకోవచ్చు. తర్వాత అన్ని కూడా ముందుకు పడితే ఏం లెక్కలేదు, అలా లేదు. సో చాలా వరకు ఏంటంటే వెనక్కి పడుతూ ఉంటాయి, ఇలా పడుతూ ఉంటాయి, ఇలాగా కార్డ్స్ అప్లై అవుతుంటాయి. అందుకని ఈ ప్యాటర్న్ ఒకటి తయారు చేశాను. ఇది సి మేజరు, ఏ మైనరు, ఎఫ్ మేజరు, జి మేజర్ అనే ప్యాటర్న్ నేను తయారు చేశాను. ఇది సి మేజర్లో ఎక్కువ ఇవి పడుతూ ఉంటాయి. ఈ దాదాపు 7 నోట్లు ఉంటే 7 నోట్లకు సంబంధించిన కార్డ్స్ పడుతుంటే ఇంకా 7th అంటారు, 9th అంటారు, సో ఆర్గ్యుమెంట్లు అంటారు. ఇలాగ డిఫరెంట్ కార్డ్స్ పడుతుంటాయి. మీరు ఇంకా ఎదిగే కొలది ఆ కార్డ్స్ ఎలా ఉపయోగించాలన్న విషయం అర్థమవుతుంది. ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నారు కనుక ముందు మేజర్ కార్డ్స్ ఎలా పడతాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, సి మేజర్లో ఉదాహరణకి ఈ ప్యాటర్న్ ఎందుకు తయారు చేస్తాం? ఎక్కువ సార్లు ఈ విధంగా వస్తూ ఉంటాయి, ఎక్కువ పాటలకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ తయారు చేస్తాం. చూడండి, సి మేజర్, ఏ మైనర్, ఎఫ్ మేజర్, జి మేజర్ అని ఈ కార్డ్స్ మాత్రం ముందు మన ఎక్సర్సైజుల కోసము చేయడం జరిగింది. ఉదాహరణకి నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. చూసారా ప్యాటర్న్ ఎలా వెళ్తుందో? అట్ ద సేమ్ వే నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. చూసారు ఎలా పడతావు? సో ఎక్కువ సార్లు బ్యాక్కి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ ప్యాటర్న్ నేర్చుకోండి. మిగతా అన్ని కార్డ్స్ కూడా ఈ ప్యాటర్న్ మీరు అప్లై చేసుకుని అన్ని కార్డ్స్ చేయొచ్చు. మీ ముందు వైట్ కార్డ్స్ చేసుకోవచ్చు, తర్వాత షార్ప్లు కూడా చేసుకోవచ్చు. ఆ షార్ప్లకు వేరే వీడియో పెడతారు. ముందు ఈ వైట్ కీస్కి ఈ వీడియో చూడండి. ఈ వీడియో అర్థమైన తర్వాత మీరు ఆటోమేటిక్గా షార్ప్లు కూడా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, చూడండి. ఒక సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాడు. 3rd యాక్టర్ నుంచి మనం స్టార్ట్ చేసుకుని 3rd యాక్టర్ నుంచి 2nd యాక్టర్కి మనం వెళ్ళాలి. చూడండి, ఇది 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ ఎందుకంటే 4 టైమ్స్ సిగ్నేచర్లో దీన్ని మీకు నేర్పిస్తున్నాను. అంటే 4 టైమ్స్ సిగ్నేచర్ నేర్చుకుంటూ మీరు కార్డ్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, చూడండి. సి మేజర్, సి మేజర్, సి మేజర్, సి మేజర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్, F major,
F major, G major, G major, G major, G major, C major, C major, C major, C major. ఎంతటితో సి మేజర్ కార్డు మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కూడా మనం విడివిడిగా చేసుకున్నాం. చూడండి, సి మేజర్ ఫ్యామిలీ కార్డు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాం. చూడండి, ఇది సెకండ్ యాక్టివ్ నుంచి ఫస్ట్ యాక్టివ్కి వెళ్తుంది. చూడండి, సి మేజర్, సి మేజర్, సి మేజర్, సి మేజర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్, F major, F major, G major, G major, G major, G major, C major, C major, C major, C major. ఇప్పుడు రెండు చేతులతో ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్యాటర్న్ చూసుకోండి, సేమ్ ఫింగరింగ్ చూసుకోండి. ఓకే, సి మేజర్, సి మేజర్, సి మేజర్, సి మేజర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఏ మైనర్, ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్, జి మేజర్, జి మేజర్, జి మేజర్, జి మేజర్, సి మేజర్, సి మేజర్, సి మేజర్, సి మేజర్. ఓకే, సి మేజర్ ఒకటి చేశాను. ఇక డి మేజరు అండ్ ఈ మేజరు, ఎఫ్ మేజరు. మీకు సంగీత సూత్రం పుస్తకంలో 20 పేజీలో ఈ నోట్స్ అంతా ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ అంతా మిగతావన్నీ కూడా మీరు చేసేసుకోవచ్చు చక్కగా. చూడండి, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, ఇదే ప్యాటర్న్. లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ మెయిన్ కీ నోట్ దగ్గరికి వచ్చేసి మనము హోల్డ్ చేయాలి. ఓకే, ఇది ఇస్ ద ప్యాటర్న్.